మన పాదములకు దీపమైనటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యపరిస్తే మైదానములోకి మనం వెళ్ళలేం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మేత కలిగిన స్థలములో నా బిడ్డలను నేను నిలబెట్టాలి, పచ్చిక కలిగిన మైదానములో నా బిడ్డలను నిలబెట్టాలి, అయ్యో సారవంతమైన స్థలములో నా బిడ్డలను నిలబెట్టాలి, శ్రేష్టమైన ఆహారాన్ని వారికి పెట్టాలి, శ్రేష్టమైనటువంటి స్థితి వారికి నేను కలగచేయాలి. కాపరి ఉద్దేశం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? నా బిడ్డలకి బలమైన ఆహారం పెట్టాలి. బలమైన 3 రోజుల నుంచే మొదలైద్ది. ప్రభువా, ఆదివారం ఏ వర్తమానం చెప్పాలి, శుక్రవారం ఏ వర్తమానం చెప్పాలి, ఏ మాట ద్వారా మాట్లాడాలి ప్రభువా, ఏ మాట నువ్వు దర్శించబోతున్నావు, ఏ మాట ద్వారా నువ్వు మాట్లాడనై ఉన్నావు, ఏ మాట వారిని దర్శిస్తుంది, ఏ మాట వారికి అవసరమైందని చెప్పేసి ఆ రోజు నుంచే హృదయంలో ఏమైందంటే ఒక ఆలోచన